అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని స్థానిక కళ్యాణదుర్గం రోడ్డు నందు శుక్రవారం మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు కార్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్లకు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలపై శిక్షణా తరగతులు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కార్డ్ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి సి నిర్మలారెడ్డి, నాబార్డ్ ఏజీఎం అనురాధ, రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ రామకృష్ణారెడ్డి, ఆర్టీఓ శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ నాబార్డ్ ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే నేడు టైలరింగ్, బ్యూటిషియన్ కోర్సులను వారికి ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించి వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నాబార్డు నుంచి ప్రత్యేకంగా నిధులు కూడా తీసుకొస్తామన్నారు. ముఖ్యంగా ట్రాన్స్జెండర్లు సమాజంలో ప్రజలకు దగ్గరగా ఉంటేనే సమాజంలో వారంతా కలిసి ఉంటారని, వారి అభివృద్ధికి సహకారం అందజేయాలని నాబార్డు నుంచి ప్రత్యేకంగా నేడు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. కార్యక్రమంలో అనంతపురం నగరానికి సంబంధించిన వివిధ కాలనీలో నివాసం ఉంటున్న ట్రాన్స్జెండర్లంతా కూడా పాల్గొన్నారు. నేను నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ రీజనల్ ఆఫీస్ తరఫున ఇక్కడ అనంతపూర్ అండ్ సత్యసాయి డిస్ట్రిక్ట్స్కి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మన నాబార్డ్ ద్వారా ఎంఈడిపి క్రింద మనము అనంతపూర్ జిల్లాలో మబ్బు కొట్టాలలో జూట్ బ్యాగ్ ట్రైనింగ్ ఎస్హెచ్జి ఉమెన్కి ఇచ్చినాము. అలాగే చంద్రబాబు కొట్టాల్లో థ్రెడ్ జ్యువెలరీ కార్డు సంస్థ తరఫున మనము ఒక ఎంఈడిపి అని ట్రైనింగ్ ఇచ్చినాము స్వయం ఉపాధి కోసం. మబ్బు కొట్టాలదేమో స్త్రీ శక్తి వెల్ఫేర్ సొసైటీ అని వాళ్ళు జూట్ బ్యాగ్లో శిక్షణ ఇచ్చారు. అలాగే మనం కదిర్లో ఎల్ఈడిపి కింద శారీ బ్లాక్ ప్రింటింగ్కి మనము 90 మంది మహిళలకి 3 బ్యాచ్లుగా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. మనము వాళ్ళు తర్వాత స్వయం ఉపాధి పొందుతారు. ఇప్పుడు అదే విధంగా ఈ ట్రాన్స్జెండర్స్ ఏ విధంగా వీరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్జిఓల ద్వారా ఏదైనా వృత్తి నైపుణ్యాలలో మనము ట్రైనింగ్ ఏమైనా నైపుణ్యాలు కలిగించగలిగితే బ్యూటీషియన్ అవ్వనివ్వండి, లేకపోతే టైలరింగ్ అవ్వనివ్వండి, లేకపోతే జూట్ బ్యాగ్ మేకింగ్, ఇలా ఏదైనా ఒక స్వయం ఉపాధిలో మనం ట్రైనింగ్ అనేది ఇవ్వగలిగినట్టయితే వాటి ద్వారా వారు ఒక గ్రూప్గా కానీ ఇండివిజువల్గా కానీ బ్యాంక్ ద్వారా రుణాలు పొంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు అనేది మనం ఒక ప్రయత్నము. ఇది ఎన్జిఓ కార్డు వారు ముందుకు వచ్చారు ట్రాన్స్జెండర్స్ని ముందుకు తీసుకెళ్తాను అని. సరే, వాళ్ళు అసలు ఏ విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, టైలరింగా, మగ్గం వర్కా, బ్యూటీషియన్ అనేది చూసి దాన్ని బట్టి మనము ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి స్వయం ఉపాధి కానీ గ్రూప్గా ఏదైనా పార్లర్ సెటప్ చేయడం కానీ. కేరళలో ఒక బ్యూటీషియన్ ట్రైనింగ్ ఇలాగే ట్రాన్స్జెండర్స్ తీసుకున్నారు. అది చాలా సక్సెస్ఫుల్ అయ్యి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ అవకాశం వాడుకొని చాలా సక్సెస్ అయ్యింది ఆ బ్యూటీ పార్లర్. సో అలాగే ఇప్పుడు వీళ్ళకు కూడా వీళ్ళ అభిప్రాయం కనుక్కొని వాళ్ళని కొంచెం జనజీవన్ స్రవంతిలో కలిసేటట్టు చేయగలిగితే చాలా సమాజానికి వాళ్ళకి కూడా మేలు కలుగుతుంది. మనకి మనం వారికి, వారు మనకి ఒక టైలరింగ్ ద్వారా అయితేనేమి, బ్యూటీ పార్లర్ ద్వారా అయితేనేమి సమాజానికి వారు దగ్గర అయితే వారి పట్ల మనకి, మన పట్ల వారికి ఉన్న అపోహలు తొలగి వారికి వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ముందు ఒక చిన్న గ్రూప్ని ట్రైనింగ్ చేసి అభివృద్ధిలోకి తెస్తే అది మిగిలిన వాళ్ళకి ఒక దివిటీలా పనిచేసి మార్గదర్శకంగా పనిచేసి వేరే వారు కూడా ఇందులోకి ముందుకొచ్చి లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ దిశగా ప్రయత్నం చేయాలి అని మేము కార్డు వారు ఆలోచించు